సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మనం చేప పిల్లల్ని కండిషన్ అయితే చేస్తున్నాం. సో చూడండి, ఇందులో మనం ఇసుకలో అయితే ముందైతే కలపడం అయితే జరిగింది. అది వచ్చేసరికి ఏంటంటే మనం చాలామంది తెలిసి మెడిసిన్ వచ్చేసరికి శిలాకాపం ఉందండి. దీనికి ఎకరానికి 1/2 kg చొప్పున అయితే మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇసుకలో కలిపి అయితే మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్నిసార్లు డైరెక్ట్ వాటర్లో అయితే ఇస్తాం, కొన్నిసార్లు ఇసుకలో అయితే ఇస్తాం. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ టైమ్ అండ్ డిపెండ్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటంటే మనం చేపల కండిషన్ చేసి అలాగే నత్తగుళ్ళు ఏమైనా ఉన్నా దానికి కూడా మెడిసిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదన్నా ఒక దానికి మెడిసిన్ ఇచ్చే ముందు అన్వాంటెడ్ పీసెస్ ఏదన్నా జారిపోవాలంటే ముందు చేపలకి కండిషన్ అయితే చేసుకోవాలి. మస్ట్ అండ్ షూట్గా కండిషనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే చేయాలి. సో ట్రీట్మెంట్ ప్రకారం మాత్రమే మనం మెడిసిన్ అయితే ఇవ్వాలి. ఎట్టా పడితే అట్లా మెడిసిన్ ఇవ్వకూడదు. ఈ వీడియో చూసి కూడా మీరు ఎవరు ట్రై చేయొద్దు. ప్రాపర్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే వెళ్ళండి. వాటర్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ మెడిసిన్ పెడితే ఆ మెడిసిన్ కొడితే చెరువులో ఉన్న వాటర్ కలర్ ఇరిగిపోద్ది. సో చేపల జరిగి మస్ట్ అండ్ షుడ్ బాగా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే కలర్ చాలా ఇంపార్టెంట్. కలర్ ఉంటేనే చేపలు అయితే బతకడమే జరుగుతుంది. కలర్ లేకపోయినా సరే చేపలు బతకదు. ఇప్పుడు ఉన్నది వేసాకాలం. సో ఇప్పుడు ఏమైనా కలర్ ఏమైనా మారిందనుకోండి, చెరువులో చేపలు కూడా చనిపోతూ ఉంటాయి. అర్థమైందా? సో మస్ట్ అండ్ షుడ్కి కలర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు కలర్ రావడానికి కోసం అయితే ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మేము వాడే మెడిసిన్ కానీ అది కానీ ఏంటంటే అన్నిసార్లు అన్నీ చెప్పలేం. సో ఎవరికైనా కావాలంటే పర్సనల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మేము బయట నుండి తీసుకురావడం జరుగుతుంది కదా. సో అలాగే మన దగ్గర శీలావతి కట్ల గట్టి చేపలు అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు మన సొంత పిల్ల మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ వచ్చేసరికి ఏంటంటే మనకి జియోలైట్ గుళ్ళు అనమాట. దాన్ని మీకు చూపిస్తాను చూడండి. సో కనిపిస్తున్నాయా జియోలైట్ గుళ్ళు? సో ఇవి జియోలైట్ గుళ్ళు అయితే కొట్టడం జరుగుతుందండి వల్చర్లో. జియోలైట్ గుళ్ళు అయితే కొట్టిన తర్వాత ఉదయం 9 గంటలకి కొట్టుకుని సాయంత్రం 2:30-3 వచ్చేసరికి సూపరు అలాగే ఏజీలేము ఈ రెండు కలిపి అయితే కొట్టుకోవాలి. ఈ రెండు కలుపుని కొట్టేసరికి ట్రీట్మెంట్ ఏదైనా సరే ఒక ట్రీట్మెంట్ ప్రకారం వెళ్ళిపోవాలి. చేపల చెరువులో ముందు ఏ మెడిసిన్ కొట్టినా సరే ట్రీట్మెంట్ ప్రకారం అయితే మనం ఇచ్చుకోవాలి. టైం కంపల్సరీ మ్యాండేటరీ అండి. రొయ్యల చెరువులా మెయింటైన్ చేయాలి చేపల చెరువు కూడా. జియోలైట్ ఇచ్చేది ఏంటంటే అమోనియా, నైట్రేటు, సల్ఫైడ్స్, గ్యాసెస్ ఏమైనా ఉన్నా సరే పోతాయి. దాని వల్ల కూడా జియోలైట్ అయితే ఉపయోగపడటం అనేది జరుగుతుంది. చేపల చెరువు ఎవరైనా చేయొచ్చు, కొత్తగా చేసేవాళ్ళు కూడా చేపల చెరువులు చేయొచ్చు. సో ఇందులో ఏంటంటే పెద్ద చదువు శాస్త్రం అనేది ఏమి ఉండదు. డెఫినెట్లీ కొత్తగా చేసిన వాళ్ళకైనా సరే ది బెస్ట్ సోర్సు. అలాగే ఏంటంటే పార్ట్ టైం కింద ట్రై చేయండి ఎవరైనా చేద్దాం అనుకుంటే. ఓకేనండి. నెక్స్ట్ పాయింట్ డే ఎక్స్పీరియన్స్ అనమాట. చేపల చెరువు కూడా ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. వేసాకాలం వచ్చేసరికి ముట్లు పైకి ఎత్తేస్తాయి పొద్దున పూట. టెంపరేచర్ కూడా బాగా హై ఉంటాయి. వలేసి ట్రైల్ నెట్ వేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఉదయం పూట ట్రైల్ నెట్ వేసుకోండి. మధ్యాహ్నం పూట కానీ 4 తర్వాత 5 తర్వాత ట్రైల్ నెట్ వేస్తే పిల్ల కూడా కొంచెం నలుగుతుంది. సో ఆ టైంలో ట్రైల్ నెట్ వేయమండి. ట్రైల్ నెట్ అంటే చేపలు చూసుకుందాం అని అనుకుంటారు కదా, ఉదయం పూట అయితే వేసుకోండి. నలగకుండా ఉంటుంది. అలాగే చేపలు ఎప్పటికప్పుడు కండిషన్లో ఉందో లేదో చూసుకోండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. అలాగే మన దగ్గర శీలావతి కట్ల గట్టి చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. లవ్ యు గైస్.